ప్రార్థన అనగా దేవునితో మానవుని సంభాషణ. మన హృదయాలోచనలు దేవునికి తెలుపుకొను ఒక ప్రత్యేకమైన విధానమే ప్రార్థన. ఈ ప్రత్యేకమైన విధానం తెలియక అమాయకత్వంలో ఉన్న అపోస్తులకు యేసుప్రభు నేర్పించిన అమూల్యమైన ప్రార్థన పరలోక ప్రార్థన. ఈ పరలోక ప్రార్థన ద్వారా మనం దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఆయన చిత్తాన్ని అంగీకరిస్తున్నాము. మనం దేవుని ప్రేమిస్తూ ఆయనకు విధేయత చూపిస్తే ఆయన మన అనుదిన అవసరములను తగినట్లు సమకూరుస్తాడనే విశ్వాసంతో మనం ఈ ప్రార్థన జపిస్తాము. ఒకసారి పాడటం 2 సార్లు ప్రార్థించినట్లు అని పునీత్ అగస్టిన్ గారు చెప్పినట్లు మనం దేవునికి ప్రియమైన పరలోక ప్రార్థనను పాడుతూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం. తండ్రి మీ నామం పూజింపబడును గాక. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యము వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన అన్నం మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి.